ఒక మహిళే కుటుంబానికైనా కేంద్ర బిందువుగా ఉండాలని, మహిళ అక్క చెల్లెమ్మలే పాలనలో కూడా తనతో పాటు అడుగులు వేయాలని, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని, ఉండగలరని, వాళ్ళే ఉంటారని మా అందరికంటే కూడా ఎక్కువ నమ్మిన వ్యక్తి ఆయన. పార్టీలకు, రాజకీయ పార్టీలకు మహిళా నాయకురాలు, మహిళలు నాయకులుగా నాట్ నామినేటెడ్ పెట్టడం కాదు, వాళ్ళు అన్ని వర్గాలకు యాక్సెప్టబిలిటీ తెచ్చుకొని సొంతంగా పార్టీలను నడపగలిగి ప్రజల్లో బలమైన దీన్ని తెచ్చుకోగలగడానికి కావాల్సిన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అక్కడ ఉండింటే ఇప్పుడు బుల్డోజ్ చేసేవాడు ఆయన. ఎందుకంటే 50% వద్దన్నా 50% చేసి మిమ్మల్ని అందరినీ నామినేటెడ్ పోస్టులో 50% ఖచ్చితంగా ఇవ్వాలి. మనకు ఎక్కడ అవకాశం ఉంటే వాటన్నిటిలో కూడా పెట్టాలి. ఈవెన్ ఎలక్టెడ్ వాటిలో కూడా, స్థానిక సంస్థల్లోని చూసినది. సో ఆయన రాజ్యాంగాన్ని ఇది చేయగలిగిన దీంట్లో పార్లమెంట్లో ఉంటే బహుశా అక్కడ కూడా ఇది ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు. కానీ దశాబ్దాలుగా ఆగి ఈ మధ్య అదయింది. ఒక స్టార్ట్ కావాలి అనే తపనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదలుపెట్టారో అది ఆదర్శప్రాయంగా నిలబడింది. దేశం మొత్తం కూడా దాని వైపు చూసింది. ఈ మనం యాక్ట్ చేసి ఏమంటాం 50% రిజర్వేషన్ కంపల్సరీ చేసుకున్నది ఏదైతే. సో ఇప్పుడు అందుకే మనకు ఏ స్టేజ్ మీద చూసినా మొత్తం మహిళలే సుమారు కనిపించేవాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం. మగాళ్ళ కోసం వెతుక్కోవాల్సి వచ్చేది ఎక్కడున్నారు. బట్ నేనేమంటున్నానంటే పార్టీకి అవసరం ఏది అనేది ఒకటి చెప్పదలుచుకున్నా. పార్టీకి ఏది అవసరం అంటే పూర్తి జవసత్వాలతో డైనమిక్గా పార్టీ ముందుకు కదలాలి. ఆ కదలాలంటే ఇంతకుముందు అన్నట్టు దీంట్లో సగం, మొత్తం ఓటర్లలో సగము కుటుంబాలని డిపెండ్ అయింది మహిళా శక్తి. అలాగే అన్ని వర్గాలకు అతీతంగా ఉండేది యూత్ ఒకరు ఉంటారు ఖచ్చితంగా. ఈ యూత్, మహిళలు, యువకులు, మహిళలు వీళ్ళు దాదాపు అన్ని సెక్షన్స్కి వచ్చేస్తారు. అంటే కింది వరకు, గ్రామ స్థాయి వరకు. అదేమో ఎనర్జీ, ఇదేమో బ్యాలెన్స్డ్ అప్రోచ్. యువత అనేసరికి మహిళలు కూడా ఉంటారు, యంగ్ లేడీస్ ఉంటారు. వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, తీసుకురావాలి. మన దగ్గరికి వచ్చేసరికి మహిళల వైపు నుంచి చెప్పడానికి కావాల్సినన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, పార్టీ గురించి మీరు కిందికి తీసుకెళ్ళి చెప్పడానికి బహుశా ఏ పార్టీకి లేనంత ఇది మన దగ్గర ఉంది, సరుకుంది. ఓన్లీ థింగ్ దాన్ని కరెక్ట్ తీసుకెళ్ళాలి, గుర్తు చేయాలి. దాంతోపాటు ఆయన కోరుకున్నట్టు ఎప్పుడు ఈ సమస్యలు వచ్చినప్పుడు మనం పక్కన ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఉండేవాళ్ళను ఎవ్వరూ ఆపలేరు. చొరవ చూపి మీ అంతటా మీరు రండి. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. మహిళలంటే మరింత పెద్దపీట వేస్తారు. ఎంతమంది కన్నా ఎక్కువ మంది వాళ్ళంతటా వాళ్ళ నాయకులుగా ఎదిగితే అంత ఆనందపడే వాళ్ళలో తొలి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. ఏది ఎలక్టెడ్ వీటికి కూడా మీరు ఎక్కడున్నా 10 మంది కలిస్తే 10 మంది కలవండి, వెళ్తే 10 మంది వెళ్ళండి. దాని వాయిస్ గట్టిగా వస్తుంది. మనం ఒకరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. బియాండ్ దిస్ ఏదైనా జరిగితే పార్టీ ఈజ్ విత్ యూ, పార్టీ ఈజ్ విత్ ఎవరిబడి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది వరకు అందరూ ఉంటారు. దానికి అవసరమైనవన్నీ ఉన్నాయి. అవి రావాలా, సమస్యలు తెచ్చుకోవాలని కూడా నేను అనట్లా. ఎందుకంటే అవతలవాడు మూర్ఖంగా టెర్రరైజ్ చేస్తున్నాం, మనం దానికే పోవాల్సిన అవసరం ఏం లేదు. బ్యాలెన్స్డ్ అప్రోచ్తోనే ఇష్యూస్ డీల్ చేసే పద్ధతికి సంబంధించినంత వరకు పార్టీ అనుబంధ విభాగం నాయకురాలుగా మీరు క్రియాశీలకంగా వ్యవహరించడానికి అవసరమైన టిప్స్ కొన్ని చెప్పాను. మీరు మిగిలినవి ఏదైనా ఉన్నా ఎలాగో వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ముందు యాక్టివిటీ ఏదో ఒకటి మొదలు కావాలి. మన ప్రెజెన్స్ తెలియాలి, మన కలెక్టివ్ ప్రెజెన్స్ తెలియాలి. పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేయడం కాకుండా మీకు మీరు కూడా ఏర్పాట్లు చేసి అక్కడున్న పరిస్థితులను బట్టి ఇది చేయండి. వాటన్నిటిని హెడ్ ఆఫీస్కి ఇక్కడ కూడా సపరేట్ ఒక సెల్ పెడదాం, ఇన్ఫామ్ చేస్తుండండి ఎక్కడికక్కడ. అవి మనం వీలైనంత వరకు సోషల్ మీడియా ద్వారా పుష్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ మిగిలిన వాళ్ళకి మోటివేషన్ కూడా ఉంటుంది చేసేసి. ఎక్కడ ఏది జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, లేకుంటే మహిళల పట్ల ఇది జరిగినా, లేదా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా అది ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అక్కడ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఉంటారనే పేరు తెచ్చుకునే దిశగా మీరు అందరూ పనిచేయాల్సిందిగా కోరుతూ, ఆ రకంగా పార్టీని కూడా స్ట్రెంగ్థెన్ చేయాల్సిందిగా కోరుతూ
సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.